మెగా 9 టీవీ. నేను మీ జనని. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందా? ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె గ్లామర్ దెబ్బతింటోందా? ఇంతకీ ఆమెకొచ్చిన వ్యాధేంటి? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? అసలు ఐశ్వర్యరాయ్ కి ఏమైంది? లెట్స్ వాచ్. బాలీవుడ్ అందాల భామ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మూవీస్ చేసి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. అయితే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా వరకు మూవీస్ తగ్గించిన ఐశ్వర్య ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ హోమ్లీ లేడీగా ఉంటున్నారు. ఇకపోతే ఈమెకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐశ్వర్యరాయ్ గత కొన్నాళ్లుగా ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే ఆమె ముఖంలో గ్లామర్ దెబ్బతినిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమెకొచ్చిన వ్యాధి కారణంగా మెడిసిన్ కూడా తీసుకోలేకపోతున్నారట. అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమా లేక రూమర్సా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే ఆమె ఫేస్ లో మునుపటి గ్లామరస్ లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఐశ్వర్యకు వచ్చిన వ్యాధేంటి? వైరల్ అవుతున్న న్యూస్ ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఐశ్వర్యకు సంబంధించిన మరో న్యూస్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. బచ్చన్ ఫ్యామిలీకి ఆమె దూరం కానుందని, అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోనుందని గత కొన్నాళ్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఎక్కడ చూసినా ఐశ్వర్య కేవలం తన కూతురు ఆరాధ్యతోనే కనిపిస్తుంది. ఆ మధ్య జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి కూడా ఐశ్వర్య కేవలం తన కూతురుతో కలిసి సెపరేట్ గానే హాజరయ్యారు. దీంతో ఐశ్వర్య అభిషేక్ల డైవర్స్ వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే విడాకుల విషయంలో అటు ఐశ్వర్య గాని ఇటు అభిషేక్ గాని ఎవరూ స్పందించలేదు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ పై వస్తున్న వార్తలతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మరి వైరల్ అవుతున్న న్యూస్ పై ఐశ్వర్య ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.